అదేవిధంగా ఈరోజు ఆర్భాటంగా ఇక్కడ ప్రారంభించినటువంటి హాస్పిటల్, ఈ హాస్పిటల్లో ఎన్ని వసతులు ఉన్నాయో చేయండి. నాభిక వ్యవస్థ చేస్తే కూడా అక్కడ మిషనరీ లేదు, మిషన్లు లేవు, ఆర్భాటంగా కూడా చేయడం జరిగింది. అదేవిధంగా గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి శాదీఖానాలు కానీ ఆ శాదీఖానాలను కూడా మధ్యలోనే ఆపేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా కమ్యూనిటీ హాల్ అని చెప్పి ప్రజలను మోసం చేసి మైనార్టీ సోదరులందరినీ కూడా చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా తమరు ఇచ్చినటువంటి అవుట్డోర్ స్టేడియంలో కూడా దాని మధ్యలోనే ఆపేసి నిలిపేసినటువంటి అసమర్థుడు ఈయన. అదేవిధంగా రైతు గిడ్డంగులు కానీ తమరి ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు నాకు సహకరించి దాదాపుగా 1800 కోట్ల రూపాయలతో ఆ రోజు మీరు ఇచ్చినటువంటి అభివృద్ధిని జీవితంలో మర్చిపోలేము. అదేవిధంగా మీరు ఏదైతే సీసీ రోడ్లు, అదేవిధంగా పొలాలకు గ్రావెల్ రోడ్లు, తర్వాత చెరువులకు పూడితీతగా తీసినటువంటి మీ రుణం ఈరోజు ప్రజలందరూ కూడా గుర్తు చేసుకుంటా ఉన్నారు. ఈరోజు దద్దనాలకు నీరు ఇచ్చిన విషయం కానీ, అదేవిధంగా జిఎన్ఎస్ఎస్ కాలువ ద్వారా గతంలో ప్రభుత్వాలు కేవలం డబ్బుల కోసం కూడా జిఎన్ఎస్ఎస్ కాలువను తవ్వుతే తమరు పులివెందలకు నీళ్లు ఇవ్వాలి అవుకు ద్వారా అని చెప్పి ఆ జిఎన్ఎస్ఎస్ ద్వారా నీటినిచ్చినటువంటి అపర భగీరథుడు సార్ మీరు. ఎందుకంటే ప్రజలు చూశారు, కొన్ని ఏళ్లుగా నిలబడిపోయినటువంటి జిఎన్ఎస్ఎస్ కాలువ, అదే కొన్ని 13 సంవత్సరాలు 20 సంవత్సరాల కింద మొదలుపెట్టినటువంటి గోర్కల్ రిజర్వాయర్ తమరు వచ్చిన తర్వాత కంప్లీట్ చేసి 13 టీఎంసీల నీళ్లను నిల్వ ఉంచి ఇచ్చినటువంటి ఘనత కూడా తమరికే దక్కుతుందని కూడా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా బనగానిపల్లె పట్టణంలో ఈ అసమర్థుడితో రింగ్ రోడ్డు కూడా రాకుండా చేసి తమరు ఇస్తే రింగ్ రోడ్డు ఇచ్చారు. దానికి టెండర్లు పిలిస్తే వీడు రివర్స్ రింగ్ అని చెప్పేసి రివర్స్ టెండర్ల ద్వారా కూడా చేసి ఈ రోజు అది కూడా రాకుండా నిలిపివేయడం జరిగింది. అదేవిధంగా సార్ రాముకో రైతులకు భారతదేశ చరిత్రలో ఒక్కసారి అమ్మిన పొలాలకు ఎక్కడ కూడా డబ్బులు ఇవ్వలేదు. అమ్మిన 17 సంవత్సరాల తర్వాత మళ్ళీ రాముకో సిమెంట్ రైతులకు మీరు చేసినటువంటి సహాయం జీవితంలో కూడా మేము మర్చిపోలేము. అదేవిధంగా సార్ రేపు రాబోయేటువంటి కాలంలో ఏదైతే ఇండస్ట్రీస్కు మాకు అనువైన ప్రాంతాలు ఉన్నాయి, వనరులు ఉన్నాయి, ఇదే కొలింగుళ్ళ మండలము బనగానిపల్లె మండలాలలో కూడా అనేకమైన వనరులు ఉన్నాయి. కాబట్టి ఏదైతే ప్రిజం సిమెంట్ ఉందో ఆ ప్రిజం సిమెంట్ మరియు రామ్కోస్ యొక్క అల్ట్రాటెక్ సిమెంట్లకు వందలాది ఎకరాలు వేలాది ఎకరాలు సిమెంట్ పరిశ్రమలు పెడతామని చెప్పి పరిశ్రమ యజమానిలు ఈ యొక్క మైనింగ్ అంతా తీసుకున్నారు. కాబట్టి దయచేసి మీరు వచ్చిన వెంటనే ప్రిజం సిమెంట్ను తర్వాత అల్ట్రాటెక్ సిమెంట్ను కూడా కొత్తగా మళ్ళీ కొత్తగా పెట్టేటువంటి ప్రాజెక్టులు చేసి మాకందరికీ కూడా ఉద్యోగ భద్రత కల్పించాలి. అలా చేయని ఫ్యాక్టరీలు ఏవైతే ఉన్నాయో కేవలం వాళ్ళ కోసం తీసి పెట్టుకున్నటువంటి ఆ స్థలాలన్నింటినీ కూడా వెంటనే ఆ యొక్క మైనింగ్ లీజులు రద్దు చేసి కొత్త వారికి వచ్చి మాకు పరిశ్రమలు ఇప్పించవలసిందిగా కూడా కోరుకుంటున్నాను సార్. ఎందుకంటే ఆ పరిశ్రమలే మాకు జీవనాధారం. ఆ పరిశ్రమలు వచ్చినప్పుడే అదేవిధంగా ఈడ ఒక చిన్న విషయం సహాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నా. అది మా ఒక్క నిమిషం నిశ్శబ్దంగా ఉంటారా? ఒక్క విషయం నిశ్శబ్దంగా ఉంటారా? కాటసాని రామిరెడ్డి ఎవరైతే మనము ఒక ప్రాపర్టీకి చల్లదో ఎవరైతే ఒక ప్రాపర్టీకి ఒక పెద్దరికంగా ఉండాలని చెప్పి బనగానిపల్లె ఖాదీ గ్రామోద్యోగ సమితి అని చెప్పి ఇక్కడ ఒక కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. ఆ ఖాదీ గ్రామోద్యోగ దానికి కూడా ఈయన ఒక పెద్ద మనసుగా పెట్టుకొని ఆ ట్రస్ట్ పెట్టి ట్రస్ట్ కస్టోడియన్గా ఉంటే ఈ నీచపు రామిరెడ్డి తన కొడుకు పేట 99 ఏళ్లకు డాక్యుమెంట్ పుట్టించి రాసినటువంటి సిగ్గు శరము లేనటువంటి కాటసాని రామిరెడ్డి ప్రజలకు ఏమి జవాబు చెప్తావు? నీ కొడుకు పేట నీవు కొడుకును ప్రేమించి పెట్టబడ్డమని చెప్తావా? ఎవరబ్బా సొమ్మని చెప్పి ఖాదీ గ్రామోద్యోగాన్ని 99 సంవత్సరాలకు లీజిచ్చావు. బనగానిపల్లె పట్టణ ప్రజలు నీకు అండగా ఉండమని చెప్పి ఆ యొక్క ఖాదీ గ్రామోద్యోగులకు ఇస్తే వాళ్ళ కడుపు కడది 99 ఏళ్ళు లీజుకు తీసుకుని అది కూడా సంవత్సరానికి 12,000. సంవత్సరానికి నేను ఛాలెంజ్ చేస్తున్నా.
అదే నాకు గీన రాసిస్తే సంవత్సరానికి 2 లక్షలు ఇస్తా, సంవత్సరానికి 3 లక్షలు ఇస్తావా? ఆ యొక్క గ్రామోద్యోగులు బాగుపడతారు. ఇది కూడా మోసం చేశావు. అదే విధంగా అనేకమైనటువంటి మాకు దయచేసి బనగానపల్లెలో మా బనగానపల్లె పట్టణ ప్రజలతో నుంచి తమరికి ఒక నివేదిక ఇస్తున్నాం సార్. దయచేసి బనగానపల్లె పట్టణంలో చాలా మంది నిరుపేదలు ఉన్నారు. ఆ పట్టణ నిరుపేదల వారికి అందరికీ కూడా మన ప్రభుత్వం వచ్చిన వెంటనే వారందరికీ 2 సెంట్ల స్థలము ఉచితంగా ఇవ్వాలి. మీరు వాగ్దానం ఇస్తారు, 2 సెంట్ల స్థలం ఇవ్వాలని కోరుకుంటా ఉన్నాను.